అవును రణ్వీర్, ఓ సరస్వతి వార్డెన్ బాగీకి అంతా చెప్పేసింది. అరుంధతిని చంపింది నేనే అని చెప్పింది. అంతా తెలిసినా కూడా బాగీ అమరేంద్రతో ఏ విషయం చెప్పలేదా? ఎందుకు? నేనే నీ వైఫ్ నని, మన బిడ్డని వదిలేశానని కూడా చెప్పాను. నా వైఫ్ నువ్వే అని బాగీ కూడా తెలిసిపోయిందా? అవును, నా చరిత్ర మొత్తం రివీల్ అయిందని చెప్తున్నాను కదా. నేనేంటో వాళ్ళకి తెలిసిపోయింది. ఇంత తెలిసినా కూడా బాగీ అమరేంద్రతో ఏ విషయం చెప్పలేదా? ఎందుకు? తెలీదు. ఒక పక్క అమరేంద్ర నా వైఫ్ ఎవరా అని నీ గురించి జల్లెడ పడుతున్నాడు. వేట కుక్కల ఆధారాల కోసం వెతుకుతున్నాడు. ఇంకో పక్క బాగీకి నువ్వే నా వైఫ్ అని తెలిసిపోయింది. అయినా కూడా బాగీ ఆ విషయం అమరేంద్రకి చెప్పకపోవటానికి కారణం ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. అమరేంద్రకి నా గురించి అంతా చెప్పేస్తుందని చాలా భయపడ్డాను. కానీ బాగీ అసలేమీ చెప్పలేదు. అలా చూస్తూ ఉండిపోయింది. నేను అరుంధతిని చంపిన విషయం చెప్తుందని అనుకున్నాను, కానీ చెప్పలేదు. నేనే నీ వైఫ్ని అని చెప్తుందని అనుకున్నాను, అది కూడా చెప్పలేదు. బాగీ మన గురించి అమరేంద్రకి చెప్పకపోవడానికి కారణం మన బిడ్డే అయి ఉంటుందా? దీనికి మన బిడ్డకి లింక్ ఏమైనా ఉండుంటుందంటావా? అసలు బాగీ ఎందుకు చెప్పలేదు? నువ్వే నా వైఫ్ అని బాగీ చెప్పనందుకు సంతోషించు, కారణాలు వదిలే. లేదు రణ్వీర్, అరుంధతి నాకు ఏదో ఫేవర్ చేసిందని ఇందాక బాగీ ఏదో చెప్తూ ఆగిపోయింది. అరుంధతి నీకు చాలా హెల్ప్ చేసింది కదా? కాదు, వాటిని మించి అరుంధతి ఏదో చేసిందని బాగీ చెప్పబోయి ఆగిపోయింది. ఏదో నిజం దాని గొంతులోనే ఆగిపోయింది. ఆ నిజమే నా గురించి అమర్కి చెప్పనివ్వకుండా ఆగిపోయిందా? అసలు ఆ నిజమేంటి? దానికి నాకు సంబంధం ఏంటి? ఎక్కువ ఆలోచించుకో మనోహరి. ఈ రోజు నీ టైం చాలా బాగుందనుకో. నీ గురించి అమరేంద్రకి తెలియలేదు. ఈ గుడ్ టైం ప్రతిరోజు ఉండదు రణ్వీర్. ఆ రోజు నా టైం బ్యాడ్ అవుతుంది. ఆలోపు నువ్వు నోరు మూయించాలి. ఆ పని నేను ఎలాగో చేస్తాను. మన గురించి నిజం తెలిసిన వాళ్ళని ఎలా బ్రతకనిస్తాను. త్వరలోనే అమరేంద్ర అరుంధతి అస్థికల్ని గంగలో కలపబోతున్నాడు. ఆ తర్వాత అరుంధతి ఆత్మ కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. అది ఆత్మ కాదు, మనిషి అని బాగి అనుకుంటుంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ ఇంట్లో ఇంకెవరికి కనిపించదు అరుంధతి ఆత్మ, ఒక బాగీకి కనిపించడం ఏంటి? బాగి అరుంధతికి తోడబుట్టిన చెల్లెలు కదా. మరి అమరేంద్ర పిల్లలతో కూడా అరుంధతికి అంతే రిలేషన్ ఉంది కదా, మరి వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? ఆ విషయం పక్కన పెడితే తనకు కనిపిస్తుంది మనిషి కాదు ఆత్మే అని బాగికి తెలిసిన రోజు మొత్తం తలకిందులవుతుంది. ఆ రోజు వస్తుందంటావా? ఎందుకు రాదు? బాగి అరుంధతి ఫోటో చూసే రోజు తప్పకుండా వస్తుంది. ఏంటండి అది? 6 రూమ్ తాళాలు. ఎందుకండి ఆ గదికి ఎప్పుడు తాళం వేసే ఉంటుంది? వాళ్ళ అమ్మని చూస్తే పిల్లలు బాధపడతారు, అందుకు. 1 minute. హలో, చెప్పండి.
దానిపై నాకు ముందే డౌట్ వచ్చినా ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయాను. నో నో దట్స్ ఓకే. నిజం తెలిసాక ఏం చేయలేకపోతున్నాను. అక్క చూసే అదృష్టం నాకు దక్కలేదేమో. చనిపోయిన అక్క ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పారు, కానీ నాకెప్పుడూ కనిపించలేదు. ఒక్కసారైనా ఆవిడ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. ఎప్పుడు చూస్తానో ఏంటో. బాగి ఆ, ఆ, ఏంటండి? ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? దేని గురించి? అది ఏం లేదండి. నువ్వు చాలాసార్లు ఇలా చేసావంట. లాన్లో ఒంటరిగా నిలబడి నీలో నువ్వే మాట్లాడుకుంటావంట. రాతోడు చెప్పాడు. లేదండి, నేను పక్కింటక్కతో మాట్లాడుతూ ఉంటాను. ఆ పక్కింటి ఆవిడెవరో ఇంతవరకు నేను చూడలేదు. మా అమ్మ నాన్న పిల్లలు రాతోడు కూడా చూడలేదు. అదేనండి నాకు ఆశ్చర్యంగా ఉంది. పక్కింట్లో ఉంటూ కూడా ఆవిడ మీకంట పడకపోవడం ఏంటి? ఆవిడ నీకు మాత్రమే కనిపిస్తుందేమో. ఊరుకోండి, నాకు మాత్రమే కనిపించడానికి నేనేమైనా స్పెషలా, లేక ఆవిడేమైనా దెయ్యవా? అది నీకే తెలియాలి. నాకేం తెలుసు? ఆవిడ కనిపించినప్పుడు మాట్లాడతాను, లేదంటే లేదు. ఈసారి తను కనిపించినప్పుడు నన్ను కూడా పిలువు. తప్పకుండా పిలుస్తాను.